నామం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. నేను వర్క్ చేసే సమయంలో నా ఫ్రెండ్స్ మంచి అన్ని అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు చనిపోయిన ఈ రోజు మరి దాని గుడ్ ఫ్రైడే అంటున్నారు అని. ఆ మాటకి నేను వాళ్ళకి సువార్త చెప్పడం ప్రారంభించేవాడిని. మనం క్రైస్తవమే కాబట్టి మనకు అర్థమయ్యే మాట చెప్తాను. నిజమే, యేసు ప్రభు నా తండ్రి అయిన దేవుడు చనిపోయినందుకు నాకు బాధ ఉంది. కానీ ఆయన శిలువలో చేసిన బలియాగము ఎలాంటిదంటే, పాప భారాన్ని మోసుకుంటూ చనిపోవలసిన నన్ను మరణాన్ని దాటించి జీవంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు నరక పాత్రుడనైన నన్ను నరకం నుండి తప్పించి పరలోక రాజ్య వారసుడిగా చేసి ఉన్నాడు. పిల్లరా, ఇలా చెప్పుకుంటే ఎంతో సువార్త ఉంది, కానీ వాళ్ళకి ఆ మాట చెప్పేవాడిని. నిజమే, నా తండ్రి దేవుడు చనిపోయాడు, నాకు బాధే, కానీ ఆయన శిలువలో చేసిన బలియాగము నన్ను మరణం నుండి తప్పించింది. సహజంగా ఎవరైనా చనిపోయినట్లయితే ఈ విధంగా వాళ్ళు లాస్ట్ ఏ మాటలు పలికారు, ఎవరితో పలికారు, ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటాం. అవునంటారా కదంటారా? యేసు ప్రభు కూడా చనిపోయేటప్పుడు తన హృదయంలో ఉన్న మాటలు 7 బయటకు పలికారు. అవి అందులో 3 మాటలు తండ్రి అయిన దేవుడితో ఆయన మాట్లాడారు. 2వ మాట పక్కనే ఉన్న శిలువలో ఉన్న దొంగతో మాట్లాడారు. 3వ మాట ఎదురుగా ఉన్నటువంటి శిష్యుడితోనూ తల్లితోనూ మాట్లాడారు. 4వ మాట అది తండ్రి అయిన దేవుడితో పలికింది. 5వ మాట తప్పికొనుచున్నాను అన్న మాట ఏంటంటే తనలో ఉన్న బాధను వ్యక్తపరుస్తూ పలికిన మాట అది. 6వ మాట సమాప్తమైనది, అంటే ఆయన లోకంలోకి వచ్చిన పర్పస్ ని ఫుల్ఫిల్ చేయగా ఆ విక్టోరియస్ జాయితో అంటున్న మాట ఏంటంటే సమాప్తమైనది. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నా అని చెప్పి ఆయన తండ్రితో మాట్లాడిన మాట. ఇందులో 7 మాటల్లో 3 తండ్రి అయిన దేవునితో పలికారు, ఒక మాట పక్కన ఉన్న దొంగతో పలికారు, ఇంకో మాట ఎదురుకున్న శిష్యులతో వాళ్ళతో పలికారు. మిగతా 2 మాటలు ఒకటి బాధతోనూ ఒకటి ఆనందంతో వేసిన పలికిన మాటలు అవి. నాకు ఇవ్వని మాట మొదటి మాట ఇదేంటంటే, చూస్తారా, తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు యొక్క హృదయ భారం అంతా, ఆయన ప్రేమంతా వెల్లడిపరిచిన మాట ఏంటంటే ఈ మాటే, తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు వీరిని క్షమించు. ఎందుకు ఆ వీరిలో నీవు నేను ఉన్నామంటారా? నా మట్టుకు నేనైతే మొదటి లైన్లో నిలబడ్డా. ఆయన హింసించేటప్పుడు ఆ మొదటి లైన్లో నేను ఉన్నా. ఎందుకు ఈ మాట ఇట్లా చెప్తున్నానంటే, వీరు అన్న మాట ఒకరి గురించి పలికిన మాట కాదు, ఒక గుంపు గురించి పలికిన మాట. వాటిలో ఎవరెవరు ఉన్నారంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఆ వీరు అనే మాటలో ఉన్నారు. వీరు అనే మాటలో ఎవరున్నారంటే వేషధారులు ఉన్నారు. వీరు అన్న మాటలో ఎవరున్నారంటే యేసు ప్రభుని చంపడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. వీరు అన్న మాటలో ఎవరున్నారంటే యేసు ప్రభు చనిపోవడానికి సమ్మతించిన వాళ్ళు ఏమన్నారంటే, ఆ పాపము మా మీదను మా పిల్లల మీద ఉండును కాక అని చెప్పిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అసూయ పరులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఇంకా ఇలా చెప్పుకుంటే ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ చూసి దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, వీరేమి చేయించున్నారు మీరు ఎదురు కనుక మీరు క్షమించు. తండ్రిని వేడుకుంటున్న గొప్ప మాట ఏంటంటే, మీరు తెలియక చేస్తున్నారు, మీరు క్షమించు. నా బిడ్డ ఉంది, ఒకరోజు మా బిడ్డకి వచ్చిన ఒక ఆర్టికల్ పడగొట్టింది. అది పడేసి పగలగొట్టింది. ఆ పిల్ల నిజంగా చెప్పాలంటే భయపడుతూ ఉంది, ఏం చేస్తాడో మా డాడీ అని. నేను చాలా కంఫర్ట్గా చాలా అన్నా, దానికంటే నువ్వు నాకు విలువైన, ఆ ఆర్టికల్ కాదు నాకు ప్రాముఖ్యమైనది, దానికంటే విలువైనది నువ్వు అని చెప్పి ఆ బిడ్డను కంఫర్ట్ చేశాడు. యేసు ప్రభు కూడా ఒక తండ్రిగా ప్రేమను కనపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ తెలియక చేస్తున్నారు,
తెలియకే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తామంటే క్షమించు అని అభ్యర్థిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆయన క్షమించకపోతే జరిగేది ఏదో తెలుసా? ఎన్నటికి మన మీద పాప భాగం ఉంటుంది. కానీ దేవుని కృప క్షమించు అన్న మాట వేడుకుంటా మన మీద ఉన్న పాప భాగంతో అతి ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నాను. క్షమించు అన్న మాట యేసు ప్రభు ఒక మాదిరిని కనపరిచారు సిలువలో. ఏమిటి అంటే ఆయన గాయపరచబడుతున్నా, ఆయన భూమి వేయబడ్డా, వేగులు తెగొట్టబడినప్పటికీ, ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమైపోయినప్పటికీ, ఆ కలువరి శిలువలో వేలాడుతున్న సమయంలో కూడా ఆయన తండ్రి యొక్క ప్రేమను కనపరిచారు. ఏమంటున్నారంటే మీరు క్షమించు అని. క్రైస్తవ బిడ్డలంగా, యేసు ప్రభు బిడ్డలంగా నీవు నేను ఈ ప్రేమనే కనపరచాలి. ఈ ప్రేమే మన జీవితంలో కనపరచాలి. ఇక్కడ కూర్చున్న మనకి ఎవరికైనా సరే మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు తొలగించుకోకపోతే నీవు నేను యేసు ప్రభు బిడ్డవలేవు. నీతో ఎవరికైనా మనస్పర్ధ ఉన్నట్లయితే ఆ మనస్పర్ధను తీసుకోకపోతే, వారిని క్షమించకపోతే నువ్వు దేవుని బిడ్డవవు. ఇది ఒకసారి ఇది పెద్ద రాయి తీసుకుంటాను నాకు కుదరలేదు. ఇది మార్పుల రాయి. ఇది చాలా సున్నితంగా ఉంటది, చాలా సాఫ్ట్ గా ఉంటది, బయటికి చాలా మంచిగా ఉంటది. కానీ దీన్ని పగలగొట్టినట్లయితే ఏమైందంటే దీని లోపల గరుకు స్వభావం ఉంటుంది. ఎస్, అవునా కదా? ఇది బయటికి బాగానే ఉంది, మంచిగా సాఫ్ట్ గా. దీన్ని పగలగొట్టినట్లయితే లోపల గరుకుగా ఉంటది. ఎందుకో తెలుసా? ఈ రాయి ఏం చేసిందంటే ఆ నీళ్లు తన లోపలికి ప్రవహించకుండా తను తాను బిగించేసుకుంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్న మనము ఎవరి మీదైనా శత్రుత్వం కానీ, పగ కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధ కానీ పెట్టుకున్నామన్నట్లయితే ఇదిగో ఈ రాయి లాంటి వాళ్ళని లోపల వాక్యం పనిచేయకుండా బంధించేసుకున్న వాళ్ళని. నాకు ఎంతో నచ్చే మిషనరీస్ ఎవరంటే గ్రహాం స్టేన్స్ గారు. కుష్ఠరోగుల మధ్యకి వచ్చారు. కుష్ఠరోగుల మధ్య ఒరిస్సా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య ఆయన పరిచయం చేశారు. వాళ్ళ చీమి గాయమంతా కడిగారు, కట్టారు. జరిగిన సంఘటన అక్కడున్న క్రైస్తవ వ్యతిరేకులు గ్రహాం స్టేన్స్ గారిని తన ఇద్దరు బిడ్డలు ఒక వ్యాన్ లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఇంచుమించు 50 మంది ఆ వ్యాన్ చుట్టేసి దాని మీద ఈ పెట్రోల్ కిరోసిన్ పోసి వాటిని వెలిగించి సజీవంగా ఆయన ఇద్దరు బిడ్డల్ని చంపేశారు. తర్వాత ఒక రిపోర్టర్ ఆ భూస్థాపన అంతా అయిపోయిన తర్వాత ఒక రిపోర్టర్ వాళ్ళ ఆవిడని అడుగుతున్నారు, అమ్మా వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని నువ్వు కోరుకుంటున్నావు అన్నప్పుడు ఆ గ్రహాం స్టెన్స్ గారి భార్య గ్లాడిస్ గారు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు నన్ను క్షమించిన ప్రకారము నా భర్తని నా ఇద్దరు బిడ్డల్ని చంపిన వారు క్షమించబడాలని ఇష్టపడుతున్నా. ఎంతో గాయం ఆమె హృదయంలో ఉంది, కానీ క్షమించడానికి ఇష్టపడింది. ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కానీ క్షమించడానికి ఇష్టపడింది. నా జీవితంలో కూడా ఇలాంటి చిన్న అనుభవం ఉంది. మాకు తేలపురంలో ఒక ఆస్తి ఉండేది, ఉమ్మడి ఆస్తి లాంటిది. మా పెదనాన్న గారు అబ్బాయి చేసిన పని ఏంటంటే అక్కడున్న ఇల్లు పలుకుట్టి తన ఇష్టానుసారం ఇల్లు కట్టుకుంటాడు. ఆ విషయం అడగడానికి వెళ్ళిన నేను మా అమ్మగారు అక్కడికి వెళ్ళి, ఇక్కడ మాకు హక్కు ఉంది కదా, మాకు ఇక్కడ ఆస్తి రావాలి కదా, మాకు తెలియపరచకుండా ఎందుకు ఇక్కడ పాల్గొట్టామని చెప్పి అడగడానికి వెళ్ళాం. ఈ మాట అడగడానికి వచ్చారని చెప్పి మా పెద్దమ్మ గారు చేసిన పని నా మీద మా అమ్మ మీద తుమ్మెత్తి పోసి మీరు నాశనం అయిపోతారని చెప్పించింది. మా ఆస్తి మేము అడగడానికి వెళ్తే మా మీద తుమ్మెత్తి పోసి ఇలాంటి అవుతున్న రక్త సంబంధం అని చెప్పి ఆ నిమిషంలోనే అతని ఫోన్ నెంబర్ డిలీట్ చేసేసా. నాకు ఇలాంటి బౌద్ధ రక్త సంబంధం ఉందని చెప్పి ఒకరోజు ఐపీసీ గోడవల్లో యూత్ మీటింగ్ జరుగుతుంటే వెనక కూర్చొని వింటూ ఉన్నాను. ఆ వెనక కూర్చొని వింటున్నప్పుడు దేవుని హృదయం డైరెక్ట్ గా నాతో మాట్లాడుతుంది. నీకు ఒక మనస్సు మీద మనస్సు కష్టంగా ఉంది, మార్చుకో అని చెప్తున్నాడు. నేను దేవుడితో వాదిస్తున్నా, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆస్తి పోగొట్టుకుని మాదే కదా, దుమ్మెత్తి పోసింది మా మీదే కదా. నిజంగా చెప్తున్నాడు, దేవుడి సరిగా ఉంది, ఈ నోటితో ఎక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు, మరి అలాంటప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అడుగుతూ ఉన్నా. దేవుడు నా హృదయాన్ని ఒప్పింపజేస్తున్నాడు,
సూటిగా ఒక మాట చెప్పాడు, ఇలాంటి స్థితిని కొట్టడం నాకు ఇష్టం లేదు అన్న మాట చెప్పాడు. వెంటనే మా ఇజ్రాయల్కి ఫోన్ చేసి మా పెద్దనాన్నగారు అబ్బాయి ఫోన్ నెంబర్ తెప్పించుకొని మా పెద్దనాన్నగారు అబ్బాయికి నేను ఫోన్ చేసి, అన్నయ్య నన్ను క్షమించు అని క్షమాపణ పిల్లగా ఎందుకు ఈ మాట చెప్పినా తెలుసా, ఈ రాయిలాగా నువ్వు నేను ఉండకూడదు. ఈరోజు అత్త అంటే కోడలు పడట్లా, అన్న తమ్ముడు పడట్లా, రక్త సంబంధికులు పడట్లా, ఒకే ఇంట్లో ఉంటారు, కుటుంబం చచ్చిపోతారు. అలాంటి స్థితిలో నీవు నేను అంటే క్రైస్తవం అని చెప్పుకోవడానికి ఎంత మాత్రం ఆసక్తి. ఈరోజు దేవుడు కలవరిశిలో కనపరిచిన గొప్ప ప్రేమ ఏంటంటే క్షమాగుణం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము ఒకరికొకరు క్షమించుకునే వారిని ఉండాలి, ఒకరికొకరు భారం కలిగి ప్రార్థించే వారు ఉండాలి. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మన జీవితాలను ప్రేమించిన కాక.